హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణకీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము పంచమ స్కందంలో మనము 21వ అధ్యాయము, అందరూ ఓపెన్ చేసుకోండి మీకు పుస్తకాలు. సో 21వ అధ్యాయంలో ఈ యొక్క అధ్యాయం పేరు ఏమిటంటే కనుక సూర్యుడి యొక్క గమనము. సూర్యుడు ఏ విధంగా కదులుతూ ఉంటాడు, ఆయన ఏ విధంగా ప్రపంచం అంటే మొత్తం భూమండలం చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆయన అనేటువంటి విషయాలు మనకి చాలా చక్కగా చెప్తారన్నమాట ఈ యొక్క అధ్యాయంలో. సో నూకల్ సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, ఆ తర్వాత శాంత్ కుమారి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్, తర్వాత శశికళ మాతాజీ మీరు మూడో పారాగ్రాఫ్ చదవండి. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యగమనము. ఈ అధ్యాయము సూర్యగమనము గురించి తెలియజేయు. సూర్యుడు స్థిరముగా లేడు, ఇతర గ్రహముల వలనే అతడు కూడా చరించుచున్నాడు. సూర్యగమనమే దశ నవారా
నవరాత్రముల పరిమితిని నిర్ధారణము చేయును. సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తరముగా ప్రయాణించినప్పుడు పగటిపూట నెమ్మదిగాను రాత్రి యందు వేగముగాను చరించును. ఆ విధముగా పగటి సమయము వృద్ధి అగుట, రాత్రి సమయం తగ్గిపోవుట జరుగును. కానీ సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణముగా ప్రయాణించినప్పుడు దీనికి విరుద్ధముగా జరుగును. అనగా పగటి సమయము తగ్గుట, రాత్రి సమయము పెరుగుట జరుగును. సూర్యుడు కర్కటక రాశి యందు ప్రవేశించి తదుపరి సింహరాశి ద్వారాను ఆ పిదప ధనురాశి ద్వారాను ప్రయాణించేడి గమనము దక్షిణాయనము. ఇక సూర్యుడు మకర రాశి యందు ప్రవేశించి పిదప కుంభరాశి మిథున రాశుల ద్వారా ప్రయాణించేడి గమనము ఉత్తరాయణము. సూర్యుడు మేషరాశి తులారాశి అందున్నప్పుడు దివారాత్రములు ఒకే సమయమును కలిగి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రేక్షకులు మానస మానసోత్తర పర్వతం పైన నలుగురు దేవతల పురములున్నది. సుమేరు పర్వతమునకు తూర్పు దిక్కున గల దేవదాని ఎందు ఇంద్రుడు వసించను. సుమేరు పర్వతమునకు దక్షిణమున సంయమని ఎను పేరున మృత్యు దేవత యముని పురము కలదు. అదే విధముగా సుమేరునకు తూర్పున జలదేవత వరుణుని పురమున్నది. ఇక సుమేరు పర్వతమునకు ఉత్తరమున చంద్రుని ఆవాస స్థానము ఇబావరీపురము కలదు. ఇబాపురం సూర్యగమనమున అప్రదేశంలో సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తము, నడిరేయి వంటివి కలుగుచుండును. ఎచ్చట సూర్యోదయము జరిగి సూర్యుడు దృష్టి గోచరుడుగును ఆ ప్రదేశమునకు సరిగా ఎదురుగానున్న ప్రదేశము సూర్యాస్తమయము జరుగుచు అతడు దృష్టికి అగోచరడుగుచుండును. ఎచ్చట మధ్యాహ్న సమయము నెలకొని ఉండును దానికి సరిగ్గా ఎదురుగానున్న స్థానమునకు జనులు నడిరేయి అనుభూతమగుచుండు. ఈ ప్రకారం సూర్యుడు చంద్రాది గ్రహములను ఇతర నక్షత్రములను గూడి ఉదయాస్త సమయమున గావించుండును. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. కాలచక్రం సూర్యరథ చక్రంపై సుప్రతిష్ఠితమై ఉన్నది. ఆ చక్రమే సంవత్సరం మనబడును. సూర్యరథమునకు గాయత్రి, బృహతి, ఉష్ణిక్ను, జగతి, త్రిష్టుపు, అనుష్టుపు, పంక్తి అని తెలియబడు అశ్వములు ఉన్నవి. 9 లక్షల యోజనముల వైశాల్యము కలిగిన కాడికి అవి అరుణదేవుడను వానిచే సంధింపబడి ఉన్నవి. ఆ విధముగా ఆ రథము ఆదిత్య దేవుని అనగా సూర్యదేవుని మోయిచుండును. వాలిక్యులని పిలువబడు 60,000 మంది ఋషులు సదా సూర్యుని రథం ముందుండి స్తోత్రం కావించుచుందురు. గంధర్వులు, అప్సరసలు, ఇతర దేవతలు 14 సంఖ్య కలిగిన 7 గణములుగా ఏర్పడి ప్రతి మాసము వేర్వేరు కర్మల ద్వారా వివిధ నామములతో సూర్యదేవుని రూపమున పరమాత్మని అర్చించుదురు. ఈ విధముగా సూర్యుడు 9,51,00,00,000 యోజనముల పరిమితి కలిగిన భూమండలమున క్షణము 16,004 మైళ్ళ వేగంతో చరించుచుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. శ్రీసుకం వాచ ఏతావానేవ భూవలయస్య సన్నివేశః ప్రమాణ లక్షణతో వ్యాఖ్యతః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, బ్రహ్మాండం యొక్క విస్తారమును 50 కోట్ల యోజనములు లేదా 4 లక్షల కోట్ల మైళ్ళు, దాని లక్షణములను పండితుల గణనమును అనుసరించి ఇంతవరకు వివరించి తిని. ఏతేన హి దివో మండలమానం తద్విదా ఉపదిశంతి యదా ద్విదలా యోర్నిష్పావాదీనాం తే అంతరేణారంతరిక్షం తదుభయా సంతిథం. విజయలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి.
హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ద్విదళ సస్యమును 2 భాగములుగా విభజించి క్రింద భాగమును తెలుసుకున్నట ద్వారా పై భాగము యొక్క పరిమాణమును గణింపగలిగినట్లుగా విశ్వము యొక్క క్రింద భాగమును తెలుసుకున్నట ద్వారా విశ్వము యొక్క పై భాగపు పరిమాణమును నిర్దేశించవచ్చునని ఖగోళ తత్వవిధులు పలుకుదురు. భూలోకము స్వర్గలోకము నడుమునున్న స్థానమే అంతరిక్షమనబడును. అది ఏ భూలోకము యొక్క ఉపరి భాగమును స్వర్గము యొక్క క్రింద భాగమును జోడించుచున్నది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదము. యన్మధ్యగతో భగవాంస్తపతాం పతిస్తపన ఆతపేన త్రిలోకీం ప్రత్యపత్యవభాసయత్యాత్మభాస సయేషా ఉదగయన దక్షిణాయన వైషువత సంజ్ఞాభిర్మాధ్య శైఘ్ర సమానాభిర్గతిభిరారోహణ సమానస్థానేషు యథా సవన మభిపద్యమానో మకరాదిషు రాశిష్వహో రాత్రాణి దీర్ఘహస్వ సమానాని విదత్తే. మహాలక్ష్మి మాతజీ, ఎం లక్ష్మీదేవి మాతజీ మీరు అనువాదం చదవండి, భాష్యము మహాలక్ష్మి మాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఉష్ణమును వెలువరించు చంద్రాది గ్రహములకు రాజును ఐశ్వర్యశాలిను అగు సూర్యుడు అంతరిక్ష మధ్యమున స్థితుడై ఉన్నాడు. తన ఉష్ణ ప్రభావంచే అతడు విశ్వమును తప్తము కావించి తగిన రీతిలో పోషించును. సమస్త జీవుల దృక్శక్తి వరకు అతడు వెలుతురును కూడా ప్రసరించును. దేవదేవుని ఆజ్ఞానుసారము భూమధ్య రేఖకు ఉత్తరముగా, దక్షిణముగా లేదా మధ్యగా చరించినప్పుడు అతడు మందముగా, వేగముగా లేదా సమానముగా తనుచుండునని చెప్పబడినది. ఆ రీతి సూర్యదేవుడు భూమధ్య రేఖకు ఆరోహణముగా, అవరోహణముగా, మధ్యగా వివిధ గతులలో మకరాది రాసుల యందు ప్రవేశించుట అనుసరించి దివారాత్రములు, హ్రస్వములు, దీర్ఘములు, సమానములు అగుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎన్నో శ్లోకం ప్రభు? 3వ శ్లోకం. ఆరు 653 మాతాజీ. తీసే మాతాజీ. ప్రభు ఈసారి చదవమనండి, మళ్ళీ ఇద్దరు కాని ప్రభు. సుభారత్నం మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. బ్రహ్మదేవుడు దేవదేవుడని శ్రీకృష్ణుడిని ఇట్లు స్తుతించెను. బ్రహ్మ సంహిత 5.52లో యచ్చక్షురేష సవితా సకల గ్రహాణం రాజ సమస్త సురమూర్తిర శేష తేజ యస్యజ్ఞాయ భ్రమతి సంభృత కాలచక్రో గోవింద ఆది పురుషం తమహం భజామి. సమస్త గ్రహములకు రాజును, అపరిమితమగు ఉష్ణకాంతులను కలిగిన వాడును, భగవన్నేత్రములుగా పరిగణింపబడిన వాడును అగు సూర్యుడు ఏవని ఆధీనములో నిర్ణీతమగు కాలచక్రము పరిభ్రమించిన అట్టి ఆదిదేవుడు గోవిందుని నేను భజింతును. సూర్యదేవుడు భగవానుణ్ణి పరమశక్తిమంతుడు వర్ణింపబడినను విశ్వమునందు వాస్తవముగా అతి శక్తివంతమైన గ్రహమే అయినను గోవిందుని శ్రీకృష్ణుని అజ్ఞాన పాలనమే కావించుచుండును. తన నిర్ణీత కక్షల నుండి ఒక అంగుళమైనను అతడు ప్రక్కకు పోజాలడు. అనగా జీవితము యొక్క ప్రతి రంగమునందు భగవంతుని మహాజ్ఞానయే నిర్వహింపబడుచుండును. ప్రకృతియే ఆ కార్యమును నొనర్చును. అయినను మూర్ఖముగా మనము ప్రకృతి కలాపముల వెనుక గల మహాదజ్ఞానము గాని పరమ పురుషుని గాని చూడక
అవన్నీను వీక్షించుచుందుము. భగవద్గీత యందు నిర్ధారణము మయాధ్యక్షేణ ప్రకృతి చేయబడినట్లు ప్రకృతియే భగవద్ఆజ్ఞలను నెరవేర్చుచున్నది. ఆ విధముగా సమస్తము సజావుగా జరిగిపోవుచున్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. యదా మేషా తులయోర్వర్తే తదా హోరాత్రాణి సమానాని భవంతి. యదా వృషభాదిషు పంచసూషా రాశిషు చరతి తదా హన్యేవ వర్ధంతే హ్రసతి చ మాసి మాస్యైకాకా ఘటికా రాత్రిషు. స్వాతి మాతాజీ చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాము. సూర్యుడు మేషతుల రాశుల యందు ఉన్నప్పుడు రేయింబవల కాలము సమానముగా నుండును. వృషభాది 5 రాశులలో ఉన్నప్పుడు మకర రాశి పరకు పగటి సమయము వృద్ధి నొందును. పిదప తులారాశి యందు దివారాత్రములు సమానమగునంత వరకు ప్రతి మాసము అది అరగంట చొప్పున క్రమముగా తగ్గుచుండును. హరే కృష్ణ మాత ప్రభుజీ. థ్యాంక్ యూ. యదా వృశ్చికాదిషు పంచసు వర్తతే తదాహోరాత్రాణి విపర్యయాణి భవంతి. చంద్రమాతజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యుడు వృశ్చికాది 5 రాశుల నుండి ఉన్నప్పుడు మకర రాశి పర్యంతం పగటి సమయం తగ్గును. పిదప మేషరాశి నుండి దివారాత్రములు సమానం అగ్నంత వరకు అతి ప్రతికూల ప్రతి మాసము క్రమముగా పెరుగును. హరే కృష్ణ ప్రభుజీ. యావద్దక్షిణాయన మహాని వర్ధంతే యావదుదగాయనం రాత్రయః. రాధమ్మ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 6వ శ్లోకం మాతాజీ అనువాదం. సూర్యుడు దక్షిణాభిముఖంగా ప్రయాణించినంత వరకు పగలు దీర్ఘంగా నుండి, ఉత్తరాభిముఖంగా ప్రయాణించినంత వరకు రాత్రి సమయం దీర్ఘంగా నుండి. సో మనకి అధ్యాయం పేరు ఏమిటి? మనకి సూర్యుడి యొక్క గమనము ఎలాగ ఉంటుంది అనేటువంటిది మనకి అధ్యాయంలో నేర్చుకుంటాం అన్నమాట. దాని గురించి మనకి చెప్తున్నారనమాట. సో మొత్తము ఈ యొక్క అంతరిక్షం అంటే ఏమిటి అనేటువంటిది ముందుగా డెఫినేషన్ చెప్తున్నారనమాట. సో మనం చెప్పుకున్నాం కదా, మొత్తము ఎన్ని లోకాలు ఉంటాయి మనకి? మొత్తం 14 లోకాలు ఉంటాయి. 14 లోకాల్లో మనం మధ్యలో ఉన్నాం అన్నమాట. మనకి కింద ఇది మనం ఉండేటువంటిది భూలోకము, దానికి పైన ఉండేటువంటిది భూర్లోకము. సో భూలోకాని కింద అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, దాని కింద పాతాళ లోకాలు ఉంటాయి అన్నమాట. సో పైన 6 లోకాలు ఉంటాయి: భూర్లోక, భువర్లోక, స్వరలోక, మహర్లోక, జనలోక, సత్యలోక. సో మనం ముందే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనము? పైన ఉన్నటువంటి 4 లోకాలు ఉంటాయి కదా, సో ఆ 4 లోకాలు కూడా ఫిక్స్డ్ గా ఉంటాయి, కదలవు. ఏమిటవి? మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. అది ఫిక్స్డ్ పార్ట్, పైన 4. ఆ తర్వాత మళ్ళీ భూలోకం ఉంది కదా, భూలోకము కింద ఉన్నటువంటి అతల, విస్తల, సుతల, తలాతల, రసతల, పాతాలు ఇవన్నీ కూడా ఫిక్స్డ్, ఇవేమి కదలవు. ఈ మధ్యలో ఉన్నాయి కదా, భూర్లోక, భూలోక, భూర్లోక, స్వరలోక, మహర్లోక. సో ఈ యొక్క లోకాలు ఏవైతే కనుక మధ్యలో ఉన్నాయి కదా, 7 కూడా ఫిక్స్డ్, 8, 9, 10. 8, 9 ఈ 2 లోకాలు. ఆ లోకాల్లో ఉండేటువంటి ఏమవుతాయంటే మూవ్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కింద ఉండేది ఫిక్స్డ్ పార్ట్, పైన ఉండేటువంటిది ఫిక్స్డ్ పార్ట్, మధ్యలో ఉండేటువంటివి మొత్తం అంతా రొటేటింగ్ పార్ట్ అన్నమాట. మధ్యలో ఉండేటువంటిది
సో ఈ యొక్క భూలోకానికి ఆ మహర్లోకానికి కింద మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏమంటారు? దాన్ని అంతరిక్షము అని అంటారు. దాన్ని ఏమంటారు? అంతరిక్షము అని చెప్పి చెప్తారనమాట. సో ఈ యొక్క అంతరిక్షానికి మధ్యలో అంటే వెర్టికల్ గా మనం ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? మనం హారిజాంటల్ గా ఒక డిస్క్ లో ఎలా ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం? ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఒక వస్తువుని మనం పైనుంచి చూస్తే కనుక ఎలా ఉంటుంది, దాన్ని ఇంజనీరింగ్ టర్మ్ లో అయితే ప్లాన్ అంటారు అనమాట. పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకున్నాం మనం ఇప్పుడు దాకా అనమాట. ఇప్పుడు ఏంటంటే కనుక ఇలాగా మధ్యలోంచి కింద నుంచి పై దాకా చూస్తే, పక్క నుంచి చూస్తే ఎలా ఉంటుంది, దీన్ని ఏమంటారంటే కనుక సెక్షన్ అంటారు అనమాట. ఆపిల్ పండు ఉందనుకోండి, మనము పైనుంచి ఇలా కట్ చేసాం అనుకోండి, దానికి ఒక రకమైన షేప్ వస్తుంది. దాన్ని ఇలా మధ్యలోంచి ఇలా కట్ చేసాం అనుకోండి, నిమ్మకాయ తీసుకోండి, వెర్టికల్ గా కట్ చేసాం అనుకోండి, ఎలా వస్తుంది? దానికి ఒక రకమైన షేప్ వస్తుంది. దాన్ని ఇలా అడ్డంగా కట్ చేసాం అనుకోండి, ఒక రకమైన షేప్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు దాకా మనము అడ్డంగా మన యొక్క విశ్వాన్ని అడ్డంగా కట్ చేస్తే కనుక ఏ షేప్ వస్తుందో దాని గురించి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. అది కూడా ఎక్కడ? సెంటర్లో ఏముంది? భూలోకం ఉంది కదా. భూలోకం అంటే కనుక జంబూ ద్వీపం, మిగతా ద్వీపాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పి దాని గురించి అంతా మనం తెలుసుకున్నాం. అడ్డంగా కట్ చేసింది అనమాట. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇలాగా నిలువుగా కట్ చేసింది దాని గురించి నేర్చుకోబోతున్నాం. నిలువుగా కోస్తే కనుక ఎలా ఉంటుంది విశ్వం, దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. అందుకని మనకి హైట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పడం మొదలు పెడుతున్నారు అనమాట. సో మధ్యలో ఉండేటువంటి పార్ట్ ఏమిటి? అంతరిక్షము. అందులో ఏమిటి? అన్ని కూడా తిరుగుతూ ఉంటాయి. భూమి ఫిక్స్డ్ ఉంటుంది, ఆ పైన ఉన్నటువంటి మహర్లోకం ఫిక్స్ గా ఉంటుంది, ఈ మధ్యలో ఉండేటువంటివి అన్ని కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ తిరిగేటువంటి వాటిల్లో ముఖ్యమైనది ఏమిటి అంటే కనుక సూర్యుడు. ఆ సూర్యుడు కాకుండా ఇంకా మనకి చంద్రుడు, మిగతా నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క మహర్లోకానికి కింద ఏముంటుంది? మనకి ఈ యొక్క ధ్రువలోకం ఉంటుంది అనమాట. ఆ యొక్క ధ్రువలోకానికి అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క మనం చెప్పుకున్నాం కదా సుమేరు పర్వతం, జంబూ ద్వీపానికి మధ్యలో ఉంది కదా, ఇలావ్రత వర్షానికి మధ్యలో ఉంది కదా, ఈ రెండింటిని కూడా ఆధారం చేసుకుని సూర్యుడు తిరుగుతూ ఉంటారనమాట. సూర్యుడు తిరిగేటప్పుడు మనం అనుకుంటాం సూర్యుడు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఉదయిస్తాడు ఆయన. కానీ మన క్యాలెండర్లో చూస్తుంటాం కదా, మనం క్యాలెండర్లో మనకి వస్తుంది కదా, దాంట్లో సూర్యాస్తమయము అదేవిధంగా సూర్యోదయము అని చెప్పి రాస్తారు. మన క్యాలెండర్లో అంతా పంచాంగంలో కూడా రాస్తారు కదా, సూర్యాస్తమయము సూర్యోదయము అని చెప్పి రాస్తారు. సో అంటే ఏమిటి? సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు అనేటువంటిది మన వాళ్ళు లెక్క వేసి చెప్పారనమాట మనకి. దాన్ని బట్టి కరెక్ట్ గా ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్స్ కి సూర్యుడు ఉదయిస్తారు ఒక ప్రదేశంలో అని చెప్పి రాస్తారు. కరెక్ట్ గా మన యొక్క పంచాంగం క్యాలిక్యులేషన్స్ అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయన్నమాట, సైన్స్ అన్నమాట. సో అది ఎవరికి తెలుస్తుందంటే కనుక ఆ పంచాంగం రాసిన ఆయనకి, వాళ్ళకి అవి చూసిన వాళ్ళకి, నేర్చుకున్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అన్నమాట. మనం ఏంటంటే కనుక వాళ్ళు ఏదో ఇస్తారు కదా, ఆ టైమ్స్ ని బట్టి అవి ఏంటి అని చెప్పి మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే కనుక సూర్యుడు తిరుగుతూ ఉంటారు. మనకి రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల్లో ఏముంది? మామూలుగా ఎవరైనా అడిగితే కనుక చిన్నపిల్లలు పగలు ఎన్ని గంటలు రా అంటే 12 గంటలు అంటారు. రాత్రి ఎన్ని గంటలు అంటే 12 గంటలు. సరిపోయింది, చెప్పింది కరెక్టే. కానీ ఇంకా ప్రిసైజ్ గా అడిగారు అనుకోండి, ఎరా పగల 12 గంటలైనా తగ్గుద్దా పెరుగుద్దా అంటే కనుక దానికి ఆన్సర్ ఎస్, ఇది పెరుగుతుంది ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది. మనం అందరం కూడా అబ్జర్వ్ చేస్తాం అదంతా కూడా. చలికాలంలో ఏముంటుంది? రాత్రి చాలా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో రాత్రి ఎక్కువసేపు ఉంటుంది. అదే ఎండాకాలంలో పగలు ఎక్కువసేపు ఉంటుంది. అబ్జర్వ్ చేస్తామా లేదు? సో యాక్చువల్గా మేము బెంగళూరులో ఉన్నప్పుడు అంత మాకు తేడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు యొక్క పగలు రాత్రి ఇక శీతాకాలంలోను ఎండాకాలంలోను తేడా చాలా ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకో మరి తెలియదు ఇక్కడ, ఆ పొజిషన్కి ఈ పొజిషన్కి ఏంటో. సో ఎండాకాలంలో అయితే కనుక పావు తక్కువ 8 అయినా సరే ఇంకా వెలుతురుంటుంది. 8 ఇంచుమించు 8 అయ్యేదాకా వెలుతురుంటుంది. ఇంకా ఏంటంటే కనుక ఈ యొక్క శీతాకాలం వచ్చిందంటే కనుక, చలికాలం వచ్చిందంటే కనుక
5:30, 5:45 అయ్యేసరికి చీకటి పడిపోతుంది. సో అక్కడ మాకు బెంగళూరులో, ఆంధ్రాలో ఉన్నప్పుడు అక్కడ మనకు అంత ఎక్కువ తేడా తెలియదు, కానీ ఇక్కడ బాగా తేడా తెలుస్తుంది అనమాట. కారణం మరి నాకు తెలియదు సరిగ్గా. సో ఏమవుతుందంటే కనుక సూర్యుడు దాన్ని చెప్తారు, మనం చెప్పుకున్నాం కదా మొన్న ఒకసారి ఒక మాతాజీ అడిగారు ఉత్తరాయణం అంటే ఏమిటి, దక్షిణాయనం అంటే ఏమిటి అని చెప్పని అడిగారు అనమాట. సో అదేమిటి అంటే కనుక మనకి మామూలుగా ఇలా బల్లపరుపుగా ప్లాన్ లో చూసినప్పుడు 4 దిక్కులు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇలా ఫ్లాట్ గా ఉంది, ఇది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఉంటుంది. కానీ ఏంటంటే కనుక ఇలాగ పైకి కిందకి చూసేది ఇది మనం 3Dలో చూస్తున్నాం. 2Dలో అయితే కనుక 4 డైరెక్షన్స్, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆగ్నేయం, వాయువ్యం, నైరుత్యం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఫ్లాట్ గా చూసినప్పుడు. వెర్టికల్ గా చూసినప్పుడు 3Dలో, 3rd డైమెన్షన్ లో చూసినప్పుడు పైన ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ట్రూ నార్త్ అంటారు అనమాట. కింద ఉండేటువంటి దాన్ని ట్రూ సౌత్ అంటారు అనమాట. సో మనం చెప్తున్నటువంటి సూర్యుడి యొక్క మూమెంట్ ఏమిటి అంటే కనుక ట్రూ నార్త్, ట్రూ సౌత్. మనం చూసేటువంటి నార్త్ సౌత్ కాదు, ట్రూ నార్త్, ట్రూ సౌత్ అంటే పైకి కిందికి అన్నమాట. సో ఏమవుతుంది, సూర్యుడు ఎప్పుడైతే కనుక కింద నుంచి పైకి వెళుతూ ఉంటాడో అదేమిటి ఉత్తరాయణం. సూర్యుడు మళ్ళీ పైనుంచి కిందకు వస్తూ ఉంటాడు ఆయన, అది దక్షిణాయనం. సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాడు, ఆయన పైనుంచి మళ్ళీ కిందకు వస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి వెర్టికల్ మూమెంట్ మాత్రమే చెప్పారు, మళ్ళీ సర్క్యులర్ మూమెంట్ గురించి మళ్ళీ తర్వాత వచ్చే శ్లోకాల్లో చెప్తారు, అది రేపు చెప్పుకుందాం మనం. సో రేపు కుదిరితే ఈరోజు చెప్పుకుందాం, లేకపోతే రేపు చెప్పుకుందాం. సో సూర్యుడు కింద నుంచి పైకి వెళ్తూ ఉంటే కనుక, ఒక స్థాయి నుంచి కింద నుంచి పైకి వెళ్తూ ఉంటే కనుక దాన్ని ఉత్తరాయణం అంటారు. మళ్ళీ పైనుంచి కిందకు వస్తూ ఉంటే కనుక దాన్ని దక్షిణాయనం అని చెప్పని అంటారు. సో ఉత్తరాయణంలో కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ ఏమవుతుంది, మనకి వెళ్ళేసరికి ఏమవుతుంది, సూర్యుడి యొక్క పగటి పూట ఉత్తరాయణంలో చెప్పుకున్నాం కదా, ఎండాకాలంలో మనకి ఎక్కువసేపు ఉంటుంది పగలు అనుకున్నాం కదా. సో ఉత్తరాయణం ఇప్పుడు మొదలైంది, ఉత్తరాయణం మొదలైంది. ఇప్పుడు వెళ్లే కొద్దీ ఏమవుతుంది, మనకి రోజు పెరుగుతుంది, ఒక్కో నెలకి కూడా ఒక్కొక్క అరగంట పెరుగుతుంది. పగటి పూట ఒక్కొక్క అరగంట పెరుగుతుంది అనమాట. సో మళ్ళీ సూర్యుడు బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన అప్పుడు కర్క సంక్రాంతి వస్తుంది. ఇప్పుడు మనకి మకర సంక్రాంతి వచ్చింది కదా, మకర సంక్రాంతి దగ్గర నుంచి కర్క సంక్రాంతి దాకా మనకి ఉత్తరాయణం. మళ్ళీ కర్క సంక్రాంతి నుంచి మళ్ళీ కిందకి వస్తే కనుక ఆ రాసుల యొక్క మూమెంట్ కూడా మనకి చెప్పారు ఇక్కడ శ్లోకాల్లో, ఒక్క నిమిషం చూద్దాం మనం. సో మళ్ళీ కిందకి వస్తే కనుక ఏమవుతుంది, సూర్యుడు ఆయన దక్షిణాయనం అనమాట. దక్షిణాయనంలో ఏమవుతుంది, ఉండే కొద్దీ కూడా రాత్రి సమయం పెరుగుతూ ఉంటుంది, ప్రతి నెల కూడా ఒక్కొక్క అరగంట పెరుగుతూ ఉంటుంది. పగటి సమయం ప్రపోర్షనేట్గా ఒక అరగంట తగ్గిపోతూ ఉంటుంది ప్రతి నెల కూడా. ఈ మధ్యలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే కనుక 3 నెలలు, 6 నెలలు కదా, మొత్తం 12 నెలలు మనకి. ఉత్తరాయణంలో 6 నెలలు, దక్షిణాయనంలో 6 నెలలు. సో ఉత్తరాయణంలో మొదలైన తర్వాత ఒక 3 నెలలు వచ్చేసరికి ఏమవుతుందంటే కనుక దాని ఏమంటారు, ఇంగ్లీష్ లో ఈక్వినాక్స్ అంటారు అనమాట. సో అవి డేట్స్ కూడా ఫిక్స్డ్ గా ఉంటాయి. సో ఈక్వినాక్స్ అంటారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, పగలు రాత్రి రెండు కూడా సమానంగా ఉంటాయి, ఈక్వల్ 12 గంటలు. ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్ అడిగితే కనుక చిన్నపిల్లవాడు ఏం చెప్తాడు, పగలు రాత్రి ఎన్ని గంటలు అంటే 12 గంటలు 12 గంటలు అని చెప్పాడు కదా ఆయన. సో అది ఉంటుంది, ఆ కండిషన్ కరెక్టే అది. కానీ ఇప్పుడు ఏడాదికి 2 రోజులు మాత్రమే అది. ఆ డేట్స్ ఉంటాయి, నాకు గుర్తులేదు, మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది, ఈక్వినాక్స్ అని కొడితే డేట్స్ వచ్చేస్తాయి అనమాట. సో అదేమవుతుంది, అక్టోబర్లో ఒకసారి వస్తుంది, మళ్ళీ మార్చిలో ఒకసారి వస్తుంది, మార్చిలోను ఏప్రిల్లోనూ ఒకసారి వస్తుంది అనమాట. సో దాన్ని ఈక్వినాక్స్ అంటారు. అప్పుడు పగలు రాత్రి రెండు కూడా సమానం అన్నమాట. సో ఏమవుతుంది, సూర్యుడు మనం చెప్పుకున్నాం కదా, ఇక రాసుల గురించి అది కూడా మనకి డిస్క్రిప్షన్ వస్తుంది. సో అది మనం డీటెయిల్ గా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అయితే ఇంకెంతవరకు వస్తుందో చూద్దాం, భాగవతంలో ఎంతవరకు చెప్పారో అంతవరకును. సో సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే కనుక ప్రతి నెల కూడా ఒక్కొక్క రాశి అన్నమాట. మొత్తం ఎన్ని రాసులు మనకి, 12 రాసులు. 12 రాసుల్లో 12 నెలలు. సో సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క రాశిలో ఉంటాడనమాట. రాశి మారుతూ ఉంటుంది, ఒక నెల రోజులు అయితే కనుక ఒక్కొక్క రాశి మనకు మారుతూ ఉంటుంది అనమాట.
ఎప్పుడైతే గనక ఆయన మకర రాశిలోకి ఎంటర్ అయ్యారో అదేమంటాం మనం మకర సంక్రాంతి అని అంటాం అనమాట. మొన్నే మనం పండుగ చేసుకున్నాం కదా సంక్రాంతి, అది మకర సంక్రాంతి అన్నమాట. సో మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత ఆయన కర్క రాశిలోకి వెళ్ళడం మొదలు పెడతారనమాట. ఆయన దాన్ని ఏమంటారు కర్క సంక్రాంతి అని అంటారనమాట. ఈ యొక్క మకర సంక్రాంతి నుంచి కర్క సంక్రాంతి వరకు ఉండేటువంటిది ఉత్తరాయణం. మళ్ళీ కర్క సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి దాకా వచ్చేటువంటిది దక్షిణాయనం అన్నమాట. సో మనం చెప్పుకున్నాం కదా ప్రతి నెల కూడా ఆయన ఒక్కొక్క రాశిలో ఉంటారన్నమాట. ఈ యొక్క మకర సంక్రాంతి నుంచి ఆయన కర్క సంక్రాంతిలోకి వెళ్తూ ఉంటే కనుక కర్కము అని అంటే కనుక క్రాబ్ అన్నమాట. సో దాన్ని ఏమన్నారు ఇక్కడ మకరం, ఇక్కడ నుంచి మకర సంక్రాంతి. సో మకర సంక్రాంతి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు కుంభరాశి వస్తుంది, మీనరాశి వస్తుంది అన్నమాట. తర్వాత మేషరాశి, వృషభ రాశి, ఆ తర్వాత మళ్ళీ జమిని. జమిని అంటే కనుక కవలలు, అది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కర్క రాశి వస్తుంది 6 నెలల తర్వాత. మళ్ళీ కర్క రాశి తర్వాత సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి మళ్ళీ ధనుస్సు. మొత్తం 6 రాశులు, మొత్తం 12 రాశులు అన్నమాట. సో మకర సంక్రాంతి నుంచి కర్కానికి ముందు ఏం రాశి ఇది? జమిని మిథున రాశి వరకు ఉండేటువంటిదేమో మనకి ఉత్తరాయణం అన్నమాట. మిథున రాశి దగ్గర నుంచి మళ్ళీ మనకి ఒక మకరం వరకు వచ్చేటువంటిది చివరిలోది ఏంటి? ధనుస్సు రాశి, ధను రాశి అన్నమాట. సో అక్కడ దాకా వచ్చేటువంటిది మనకి దక్షిణాయనం. ప్రతి నెలకి కూడా ఒక్కొక్క రాశి అనేటువంటిది ఉంటుంది. సూర్యుడు ఏంటంటే కనుక ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశిలో ఆయన ఉంటారనమాట. సూర్యుడి యొక్క గమనం బట్టి ఉంటుందన్నమాట. సో సూర్యుడు మేషరాశి నుంచి తులారాశి వరకు వెళ్తే కనుక అదేమవుతుంది మనకి ఈ యొక్క రాశులన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఇంకా మనకి చెప్పుకున్నాం కదా, మనము 7వ శ్లోకం వెళ్ళలేదు, మనం 7వ శ్లోకం వెళ్ళిన తర్వాత చెప్పుకుందాం. సో సూర్యుడు ఈ విధంగా మారుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? సూర్యుడి యొక్క గమనం బట్టి పగలు రాత్రి మనకి వేరవుతూ ఉంటుందన్నమాట. దాని యొక్క సమయం అంతా కూడా మనకి మారుతూ ఉంటుంది. మొత్తం అన్ని గ్రహాలకి కూడా స్టాండర్డ్ ఏమిటి అని అంటే కనుక సూర్యుడే అన్నమాట. సో మనకి 2 రకాల క్యాలెండర్లు ఉంటాయి. ఒకటి సూర్యమానము, ఇంకొకటి చంద్రమానము. సో సూర్యుడి ప్రకారం డిసైడ్ చేసిన క్యాలెండర్ అయితే కనుక సూర్యమానము అంటారు. చంద్రుడి ప్రకారం డిసైడ్ చేసిన దాన్ని అయితే కనుక చంద్రమానము అని అంటారు. సో మనం పాటించేది ఏంటి అంటే కనుక చంద్రమానమే అన్నమాట. సో ఎందుకు చంద్రమానం పాటిస్తూ ఉన్నాం అంటే కనుక మనకి తిథులు ఎన్ని ఉన్నాయి? మనకి తిథి అంటే కనుక రోజు అన్నమాట. ఎన్ని ఉన్నాయి తిథులు మనకి? 30. అంటే మళ్ళీ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. 15 ఉన్నాయి మనకి. 15 అప్పుడు మనకి ఒక నెల రోజులు అవుతుంది అనమాట. సో పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి. త్రయోదశి అయిన తర్వాత మళ్ళీ అమావాస్య కానీ పౌర్ణమి కానీ వస్తుంది అనమాట. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా దేని బట్టి? చంద్రుడు బట్టి, చంద్రుడి యొక్క మానము, చంద్రుడిని బట్టి ఇదంతా కూడా మారుతూ ఉంటుంది. సో చంద్రుడు తిరిగేటువంటి స్పీడ్, ఆ తర్వాత చంద్రుడు కూడా ఒక్కొక్క రాశిలో ఆయన కూడా ఉంటాడు. 28 రోజుల పాటు ఆయన ఒక్కొక్క రాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా, ఆయన కూడా తిరుగుతూ ఉంటాడు. సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. సూర్యుడు యొక్క స్పీడ్ వేరుగా ఉంటుంది, చంద్రుడి యొక్క స్పీడ్ వేరుగా ఉంటుంది. సో చంద్రుడు కూడా ఆయన మొత్తం సూర్యుడు ఎలా అయితే తిరుగుతున్నాడో అలాగే ఆయన కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆయన కొన్ని రోజుల పాటు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆయన ఏ రాశిలో అయితే కనుక ఉంటే దాన్ని బట్టి చంద్రుడి యొక్క రాశి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. మన క్యాలెండర్లో కూడా మీరు చూస్తే కనుక ఉంటుంది అనమాట. చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనం సూర్యుడి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి సూర్యుడి యొక్క గమనం ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇదేంటంటే కనుక చాలా మనకి భాగవతంలోనే, మళ్ళీ అందులోని కాస్మాలజీలోనే ఈ పర్టికులర్ చాప్టర్ వచ్చేటువంటి చాప్టర్స్ ఏంటంటే కనుక టెక్నికల్లో కూడా ఇంకా టెక్నికల్ అన్నమాట. సో కుదిరినంత వరకు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో 7వ శ్లోకం చూద్దాము. ఏవం నవకోటయా ఏకపంచాశల్లాక్షాణి యోజనానాం మానసోత్తర గిరిపరివర్తనస్యోపాదిశంతి
తస్మిన్నైంద్రియం పూరీం పూర్వాస్మాన్ మేరోర్దేవాదానీం నామ దక్షిణతో యాం యాం సంయమనీం నామ పశ్చాద్వారుణీం నిమ్లోచనీం నామ ఉత్తరతః సౌమ్యాం విభావరీం నామ తాసూద యమద్యాహ్నస్తాయ్ స్తమ్యమనీ సీధానీతి భూతానాం ప్రవృత్తి నివృత్తి నిమిత్తాని సమయ విశేషేణ మేరోశ్చ తుర్దిశం. కొత్త ప్రభావతి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మ్యూట్ లో ఉంది ప్రభుజీ, మ్యూట్ లో ఉంది. చదువుతున్నా. హరే కృష్ణ. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలుకుసాగను. రాజా, ఇదివరకే తెలిపినట్లు సూర్యుడు మండలాకారమున మానసోత్తర పర్వతము చుట్టూ 9,51,00,00,000 యోజనములు అనగా 76,08,00,000 మైళ్ళు సంచరించునని పండితులు పలుకుదురు. మానసోత్తరము పైన సుమేరు పర్వతమునకు తూర్పున దేవదానియను ఇంద్రుని పురము కలదు. అదే విధముగా దక్షిణమున సంయమని యముని పురము, పశ్చిమమున నిమ్లోచని అను వరుణుని పురము, ఉత్తరమున విభావరి అని చంద్రుని పురము కలవు. సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయము, అర్ధరాత్రి వంటివి అచ్చట నిర్ణీత సమయములలో కలుగుతూ జీవులందరూ విద్యుక్త ధర్మంలో నియుక్తులను చేయుట మరియు ఆయా కార్యముల నుండి విరమింపజేయుట కావించును. హరే కృష్ణ. తత్రత్యానాం దివసమజ్ఞచ్చ ఏవా సదాతిథ్యస్తపతి నవ్యేనాచలం దక్షిణేన కరోతి యత్రోదేతి తస్యః సమానసూత్ర నిపాతే నిమ్లోచతి యత్ర క్వచన స్యందేనాభిపతి తస్య హైషా సమానసూత్రానిపాతే ప్రస్వాపయతి తత్రం గతం న పశ్యంతి ఏతం నమ సమనుపస్యేరన్. మహాలక్ష్మి మాతాజీ చదవండి. చదువుతా ప్రభు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సూర్యుడు ఎల్లవేళలా నడినెత్తిన ఉండేది కారణమున సుమేరు పర్వతము పైన గల జీవులు సదా మధ్యాహ్న సమయపు తాపమును కలిగి ఉందురు. సుమేరు పర్వతము ఎడమ ప్రక్కనుండగా నక్షత్రాభిముఖుడై సూర్యుడు అప్రదక్షిణముగా చరించినప్పటికీ దక్షిణావర్త వాయువు ప్రభావం వలన పర్వతము కుడి ప్రక్కనుండగా ప్రదక్షిణము కావించుచున్నట్లు గోచరించును. సూర్యోదయము గోచరించిన దేశములకు విరుద్ధ దిశలో ఉన్న దేశములు జనులు సూర్యాస్త సమయమును గాంచుదురు. మధ్యాహ్న సమయమైన దేశములకు పూర్తిగా విరుద్ధ దశలో ఉన్న దేశములలో జనులకు అప్పుడు మధ్యరాత్రి అనుభవం కలుగుచుండును. అదే విధముగా సూర్యాస్త సమయమున గాంచెడు వారు విరుద్ధ దశలో ఉన్న దేశములకు ఎగినచో సూర్యుని అదే స్థితిలో గాంచజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. యదా చైంద్ర్యాం పుర్యాం ప్రచలతే పంచదశ ఘటికాభిర్యామ్యాం సపాదకోటిద్వయం యోజనానాం సార్ధద్వాదశ లక్షాణి సాధికాని చోపయాతి. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చదవనండి. చదవలేదు. హరే కృష్ణ. పార్వతి మాతాజీ మీరు చదివారండి? చదవలేదండి. చదవండి మాతాజీ. ప్రభావతి మాతాజీ మీరు చదివారా? చదివాను ప్రభుజీ. గీతా కుశల దేవిదాస్ మాతాజీ మీరు చదవండి.
ఇంద్రుని పురమకు దేవదాని నుండి యమపురియకు సంయమనికి ప్రయాణించినప్పుడు 2,37,75,000 యోజనముల పరిమితిని సూర్యుడు 15 ఘటికలలో 6 గంటలు దాటును. హరే కృష్ణ. పార్వతీ మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ. సాధికాని అను పదముతో సూచింపబడిన దూరము పంచవిశంతి సహస్రాధికాని 25,000 యోజనములు అయి ఉన్నది. అది దానితో పాటు 2.5 కోట్ల యోజనములు, మరి దానితో పాటు 2.5 లక్షల యోజనములు కలిపినంత దూరమును సూర్యుడు 2 పురములు నడుమ ప్రయాణించును. అది మొత్తము 2,37,75,000 యోజనములు, 19,02,00,000 మైళ్ళు అగును. సూర్య కక్ష్య ఆ దూరమునకు 4 రెట్లు అధికముగా 9,51,00,000 యోజనములు లేదా 76,08,00,000 మైళ్ళు నుండును. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు ఏమిటి అంటే కనుక సూర్యుడి యొక్క మూమెంట్స్ చెప్తున్నారనమాట. సూర్యుడి యొక్క మూమెంట్స్ చెప్పాలంటే కనుక మనకి ఏంటంటే కనుక ఫస్ట్ ఆయన ఎక్కడ తిరుగుతారు, సో ఏ మైల్ స్టోన్స్ దాటుతారు అని చెప్పాలి కదా. అందుకని చెప్పి ముందు మైల్ స్టోన్స్ ఫిక్స్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి, రన్నింగ్ రేస్లో ఎలా పరిగెడతారు మనం చూస్తాం కదా, స్టేడియంస్లో ఇలా గుండ్రంగా పరిగెడతారు, ఒక దాని చుట్టూరు తిరుగుతారు కదా స్టేడియంస్లో. తిరిగేటప్పుడు ఏంటంటే కనుక సో ఎవరు ఎంతసేపు తిరిగారు అని చెప్పి చూడడానికి 4 చోట్ల 4 మైల్ స్టోన్స్ పెడతారు. సో సూర్యుడు ఎక్కడ తిరుగుతాడు? ఆయన ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆయన మానసోత్తర పర్వతం పైన ఆయన తిరుగుతారు. మానసోత్తర పర్వతం పైన తిరుగుతారు అని అంటే కనుక మానసోత్తర పర్వతం ఎలా ఉంటుంది మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. అక్కడ ఎలా ఉంటుంది, మనకి చివరి ద్వీపం పుష్కర ద్వీపానికి కరెక్ట్ గా మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో కూడా ఎలా ఉంటుంది, ఒక రింగ్ లాగా ఉంటుంది. ఆ పర్వతం ఎలా ఉంటుంది, ఒక రింగ్ లాగా ఉంటుంది అనమాట. ఆ రింగే ఒక మానసోత్తర పర్వతం. యాక్చువల్ గా మిగతా అన్ని ద్వీపాలు కూడా రింగ్స్ లాగానే ఉంటాయి. ఆ రింగ్స్ కి మధ్యలో ఒక సన్న రింగ్, ఇంకొక రింగ్ అనమాట, అది మానసోత్తర పర్వతం. ఆ మానసోత్తర పర్వతం పైన సూర్యుడు తిరుగుతారన్నమాట. పైన అని అంటే కనుక మానసోత్తర పర్వతానికి టచ్ చేసి తిరగడు ఆయన, మానసోత్తరం పైన గాలిలో తిరుగుతాడు. ఆ డిస్టెన్స్ మనకు త్వరలో చెప్తారు, వచ్చే శ్లోకాల్లో వస్తుంది అన్నమాట. సో మానసోత్తర పర్వతం ఒక రింగ్ లాగా ఉంటుంది, పైనుంచి చూస్తున్నాం అనుకోండి, పైనుంచి కాదు మనం వెర్టికల్ గా చూస్తున్నప్పుడు సైడ్ నుంచి. ఒక మానసోత్తర పర్వతం రింగ్ లా ఉంటుంది, ఆ రింగ్ పైన సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. మానసోత్తర పర్వతాన్ని టచ్ చేయకుండా మానసోత్తర పర్వతానికి పైన ఆయన తిరుగుతూ ఉంటాడు అనమాట. ఆ యొక్క మానసోత్తర పర్వతం మీద 4 వైపులా కూడా 4 సిటీస్ ఉన్నాయన్నమాట, పురాలు అని అంటారు అనమాట. ఆ 4 సిటీల పేర్లు ఎవరెవరివి అంటే కనుక ముందుగా తూర్పు వైపున మనం చెప్పుకునేటువంటి ఈ తూర్పు పడమరలు ఏంటి మామూలువి, పైగా కిందకి వెళ్ళేవేంటి ట్రూ నార్త్ ట్రూ సౌత్, అది వేరు. సో ఇక్కడ తూర్పున ఎవరుంటారు, దేవదాని అనేటువంటిది ఇంద్రుడికి ఒక సిటీ ఉందంట. తర్వాత మళ్ళీ దక్షిణాన యముడికి సంయమని అనేటువంటిది ఒక సిటీ ఉంది. తర్వాత మళ్ళీ పశ్చిమాన నిమ్లోచని అనేటువంటిది వరుణుడికి ఒక సిటీ ఉందండి. ఉత్తరమున విభావరి అని చెప్పేసి చంద్రుడికి ఒక సిటీ ఉంది. ఈ 4 ఉన్నాయి. ఎలా అంటే కనుక మనకి గడియారంలో ఉన్నాయి కదా, గడియారంలో ఉంటుంది కదా మనకి 3, 6, 9, 12. 3 అంటే కనుక మనకి తూర్పు వైపు అనమాట. అక్కడ ఎవరుంది, ఇంద్రుడి సిటీ ఉంది. ఇంద్రుడి సిటీ ఏంటి, దేవదాని. 6 దగ్గర అంటే దక్షిణంలో సమయమని దగ్గర ఎవరుంది, యముని యొక్క సిటీ ఉంది అనమాట. సో తర్వాత మళ్ళీ పశ్చిమంలో నీమ్లోచని వరుణి యొక్క సిటీ ఉంది, అంటే 9 దగ్గర. మళ్ళీ 12 దగ్గర ఉత్తరంలో విభావరి చంద్రుడి యొక్క సిటీ ఉంది. సో ఏం చేస్తూ ఉంటారు, సూర్యుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్పి ఇంకా క్వశ్చన్స్ తీసుకుంటాను నేను, రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. సూర్యుడు ఒకే సమయంలో ఆయన క్లాక్ వైజ్ గడియారం ఎలా తిరుగుతుందో, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే కనుక గడియారం తిరిగేదాన్ని క్లాక్ వైజ్ అంటారు.
గడియారం తిరిగేదానికి ఆపోజిట్ గా తిరిగితే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు. సో గడియారం ఎలా తిరుగుతుంది? మనకి ఇలా తిరుగుతుంది. అంటే నేను చూపించేసరికి మీకు రివర్స్ లో కనబడుతుంది అక్కడ జూమ్ లో మేబీ. సో గడియారం ఎలా తిరుగుతుందో దాన్ని క్లాక్ వైజ్ అంటారు. సో గడియారం తిరిగేదానికి వ్యతిరేకంగా తిరిగితే కనుక దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు. సూర్యుడు ఆయన 2 రకాల మూమెంట్స్ చేస్తాడు. ఒకటి ఆయన క్లాక్ వైజ్ గా కూడా తిరుగుతాడు, యాంటీ క్లాక్ వైజ్ లో కూడా తిరుగుతాడు. అదేంటి? మనం రన్నింగ్ రేస్ లో పరిగెడుతున్నాం అనుకోండి, మనం ఒకలాగానే తిరగటం కుదురుతుంది మనకి. కానీ మరి రివర్స్ లో ఎలా తిరుగుతారు ఒకేసారి అని అంటే కనుక అది కొంచెం దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. రిలేటివ్ మోషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. బట్ ఏంటంటే ప్రస్తుతానికి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కనుక సూర్యుడు ఒక రోజు ఇంద్రుడి సిటీ ఉంది కదా, 3 దగ్గర నుంచి, 3 అంటే కనుక తూర్పు గడియారంలో 3 దగ్గర నుంచి 6 దగ్గరికి వచ్చి మళ్ళీ 9 దగ్గరికి వచ్చి మళ్ళీ 12 దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక రోజు పూర్తయిపోతుంది. 1 డే పూర్తవుతుంది అనమాట. మొత్తం 24 అవర్స్, 12 అవర్స్ కాదు. మన గడియారంలో అయితే 12 అవర్స్, బట్ సూర్యుడి యొక్క మూమెంట్లో అయితే కనుక అది 24 అవర్స్ పూర్తయిపోతుంది ఒక్కసారి ఇలా చుట్టూ వేస్తే కనుక. ఎలా ప్రభుజీ? 3 నుంచి 6, 6 నుంచి 9, 9 నుంచి 12. మనకైతే కనుక 12 గంటలు అవుతుంది. కానీ సూర్యుడు అయితే కనుక 4 సిటీలు చెప్పుకున్నాం కదా. ఇంద్రుడి సిటీ, తర్వాత మళ్ళీ దక్షిణాన సంయమని, తర్వాత వరుణుడి సిటీ, ఆ పైన ఉన్నటువంటి ఉత్తరంలో ఏముంది ఈయన ఎవరు చంద్రుడి విభావరి, మళ్ళీ అక్కడి నుంచి విభావరి దగ్గర నుంచి మళ్ళీ సూర్యుడి యొక్క సిటీ, ఇంద్రుడి యొక్క సిటీ ఏదైతే ఉంది దేవదాని, ఆ మొత్తం ఇలా 360 డిగ్రీస్ తిరిగితే కనుక ఏమవుతుంది? అది సూర్యుడు 360 డిగ్రీస్ తిరిగితే కనుక అది 1 డే 24 అవర్స్. డే అంటే కనుక డే అండ్ నైట్ కలిపి 24 అవర్స్. సో ఒక్కసారి మొత్తం సూర్యుడు సుమేరు పర్వతం చుట్టూరు తిరిగితే కనుక క్లాక్ వైజ్ లో అది 1 డే 24 గంటలు. అలాంటిది సూర్యుడు ఉత్తరాయణంలో 180 చుట్లు చుడతాడు, ఆయన దక్షిణాయనంలో మళ్ళీ 180 చుట్లు చుడతాడు. మొత్తం 360 రోజులు ఉంటాయి. ఇది సూర్యుడి యొక్క గమనము. సో మిగతాది మనం రేపు డిస్కస్ చేసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఇంతవరకు? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ స్టార్టింగ్ లో చెప్పారు కదా 4 లోకాల పేర్లు. ఆ 4 లోకాల్లో సూర్యుడు ఉండరు, ఆ మధ్యలోనే తిరుగుతారు అని అన్నారు కదా. ఆ అంతరిక్షము అని అంటారు ఆ ప్లేస్ ని అని. ఆ పైన లోకాల్లో మరి వెలుగు సూర్యకాంతి ఉంటుందా లేకపోతే భగవంతుడి యొక్క దేహకాంతి ఉంటుందా? సూర్యుడి కాంతే మాతాజీ. పైన ఉన్న అన్ని లోకాలకి కూడా పైన లోకాల్లో కూడా పైన ఉన్న అన్ని లోకాలకి కూడా సూర్యుడి కాంతే. కింద ఉన్నటువంటి లోకాల్లో ఇంక సూర్యుడి కాంతి ఏమీ ఉండదు, అవన్నీ కూడా చీకటి. అవి ఏంటంటే కనుక అక్కడ నాగలోకం అన్ని ఉంటాయి కదా, వాటికి ఏంటంటే కనుక వాటి గురించి కూడా మనకి డిస్క్రిప్షన్ వస్తుంది. ఒక చాప్టర్ ఉంది అక్కడ. ఏంటంటే కనుక పాములు ఉంటాయి అన్నమాట. ఆ పాములకి తలల మీద మణులు ఉంటాయి అన్నమాట. ఆ మణులతోటి అవన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి, వెలుతురంతా కూడా వస్తుంది. ఎలా అయితే కనుక మనకి చూసుంటాం కొన్ని సినిమాల్లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా చూసుంటాం. ఏంటంటే కనుక గనుల్లోకి వెళ్ళామనుకోండి, మనం మైనర్స్ ఉంటారు, బొగ్గు అవన్నీ తవ్వే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తల్లి వాళ్ళు ఏంటి ఒక హెల్మెట్ పెట్టుకుంటారు. వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళకి ఇక్కడ లైట్ ఉంటుంది. వాళ్ళకి చూసాం హెల్మెట్, మామూలు వాళ్ళు అయితే లైట్ హెల్మెట్ ఒకటే పెట్టుకుంటారు, వాళ్ళకైతే కనుక హెల్మెట్ లో లైట్ ఉంటుంది ఇక్కడ. సో అది ఎలా చూస్తే కనుక వాళ్ళకి అలా కనబడుతుంది, అది ఏ టైపు తిరిగితే కనుక అలా కనబడుతుంది అనమాట. సో అలాగే నాగలోకంలో ఉండేటువంటి పాములకు కూడా పైన మణులు ఉంటాయి అన్నమాట తలల మీద. అవి ఎలా తిరిగితే కనుక అలాగా వాటికి అది వెలుతురు కనబడుతూ ఉంటుంది అనమాట. కింద ఉండేటువంటిది చీకటి లోకాలు. అలా అని చెప్పి అవి కింద ఉన్నటువంటి స్వర్గాలు అనమాట. అక్కడ కూడా ఎంజాయ్మెంట్ ఫుల్. వేరే అరేంజ్మెంట్స్ ఉంటాయి అక్కడ కూడా, మళ్ళీ పెద్ద పెద్ద సిటీలు అవన్నీ ఉంటాయి. డిస్క్రిప్షన్ వస్తుంది. ఆ పైన మహర్లోక జన తప్ప వాళ్ళందరూ ఋషులు కదండి, వాళ్ళ శరీరం నుంచే బాగా కాంతి వచ్చేస్తుందంట. సో దాంతో వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే మనం చూస్తాం కదా, బలి మహారాజు దగ్గరికి వామనదేవ్ వచ్చినప్పటికి అప్పుడు చెప్తారు కదా, మిగతా వాళ్ళ యొక్క ఋషుల యొక్క దేహ కాంతి సన్నగిలినట్టు అనిపించింది. సో వాళ్ళ కాంతి అంత ఉంటది అనమాట. ఒకసారి నారదముని ఏదో సభకు వస్తున్నప్పుడు కూడా ఏదో లైట్ వస్తుందో అనుకుంటారు, ఆయన దగ్గరికి వచ్చింది ఓ ఈ నారదముని అనుకుంటారు. నారదముని నుంచి కూడా అంత కాంతి వస్తుంది.
సో అలాగే ఎలాగైతే మరి కృష్ణ భగవాన్ నుంచి పెద్ద మహా యొక్క బ్రహ్మజ్యోతి అంతా ఆయన దగ్గర నుంచి వచ్చింది కదా, అలాగే వీళ్ళు తపశక్తితో వచ్చిన కాంతితోనే వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. వచ్చినా ఒకవేళ ఈ సూర్యకాంతి వస్తుంది అంతే, కానీ వాళ్ళకి స్పెషల్ గా ఏం అవసరం లేదు. మనకు కావాలి, అప్ టు స్వర్గ వరకు కావాలి ఇదంతా. అంతే హరే కదా, కృష్ణ మాతాజీ. అంతవరకు హరే కావాలి. కృష్ణ ప్రభుజీ. హరే ఆ, కృష్ణ. తపోలోక జనలోక వాళ్ళు ఎవరి మీద తపస్సు చేస్తూ ఉంటారు ధ్యానం? వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉంటారు మాతాజీ, వాళ్ళు పరమాత్మ మీద చేస్తూ ఉంటారు అనమాట. సో ఎలా అయితే కనుక సత్యలోకంలో మెడిటేషన్ చేసుకోవడానికి కండ్యూసివ్ ఉంటుందో, అక్కడ మెడిటేషన్స్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు అనమాట అక్కడ వాళ్ళందరూ కూడా. సో ఒక అంటే లోకంలో అయితే వాళ్ళకి భగవంతుడి గురించి తెలీదా? తెలుస్తుంది వాళ్ళకి, పరమాత్మ గురించి తెలుస్తుంది వాళ్ళకి. సో అందరికీ కూడా అన్ని తెలియవు అనమాట, ఎవరికి కొన్ని కొన్ని కొంతమందికి తెలుస్తూ ఉంటాయి అనమాట, పూర్తిగా తెలియవు. సో తెలిసినా సరే కొంతమంది ఒకదాని పట్లే వాళ్ళు ఆకర్షితులు అవుతూ ఉంటారు, వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. సో బట్ ఎగ్జాక్ట్ గా డిస్క్రిప్షన్ వాళ్ళు తేడా ఏమిటి నాలుగు లోకాలకి అనేది కరెక్ట్ గా లేదు. బట్ వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు అనమాట పరమాత్మ మీద. అంటే ఇప్పుడు బ్రహ్మ 100 ఇయర్స్ వరకు వీళ్ళు కూడా ఉంటారు కదా ఎస్, ప్రభుజీ. ఆ బ్రహ్మ 100 ఇయర్స్ అయ్యేదాకా వాళ్ళందరూ కూడా ఉంటారు. సో ఎవరైతే భక్తి ఎవరైతే పెర్ఫెక్ట్ చేసుకున్నారో అంటే వీళ్ళు బ్రహ్మదేవుడు కూడా, వైకుంఠానికి వెళ్తారు. ఎస్, వాళ్ళందరూ పెర్ఫెక్ట్ అయిపోతే కనుక మళ్ళీ వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు. అయిన వాళ్ళు అవన్న వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అవ్వపోతే వాళ్ళు మళ్ళీ ఆ లోకంలోనే వస్తారా, లేకపోతే భూలోకం అట్లా వస్తారా అవ్వచ్చు. అంటారా? భగవద్గీతలో మనకు చెప్పారు కదా, ఆ బ్రహ్మ పునర్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అక్కడే ఉండాలని అక్కడే ఉంటారని గ్యారంటీ ఏం లేదు, కింద కూడా పడుకోవచ్చు. బ్రహ్మకే గ్యారంటీ లేదు. ఉమ్. అవును. సో అవి ఏంటంటే మెడిటేషన్ చేసుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఆయుర్దాయం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అంతే తప్పితే కనుక మిగతా అంతా కాదు. అక్కడ కూడా మాయ ఉంటుంది, త్రిగుణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మొత్తం మాయే భగవాన్లో. అయితే ఫెసిలిటీస్ కూడా బాగా ఉంటాయి కదా ప్రభుజీ అక్కడ. బాగుంటాయి. జైల్లో ఏసీ జైలు, సూపర్ ఏసీ జైలు అలాంటిది అనమాట. మామూలుది అయితే కనుక నాన్ ఏసీ జైలు, లేకపోతే కనుక ఓపెన్ జైలు అలాంటివి. అది సూపర్ ఏసీ జైలు, ప్రెసిడెన్షియల్ సూట్ అలాంటివి అన్నమాట. పెద్ద పెద్ద నేరగాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఏసీలు అవన్నీ కూడా ఇస్తారు కదా, బాగా డబ్బున్న వాళ్ళు వెళ్తే కనుక పెద్ద పెద్ద మంచి మంచి జైల్స్ ఇస్తారు వాళ్ళకి, అటాచ్ టాయిలెట్ ఉన్నవి, ఇండివిజువల్ గా ఉన్నవి, చదువుకోవడానికి ఫెసిలిటీ, లైబ్రరీ, టీవీ అవన్నీ కూడా ఇస్తారు. కొంతమందికి అయితే అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుకోవడానికి ఫెసిలిటీ చూస్తాం కదా, అవి కూడా వీడియోలో ఒకసారి బయటికి తెప్పిస్తారు అప్పుడప్పుడు, చూసాం కదా, అలా అన్నమాట. హరే కృష్ణ. సో ఇంకా మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. యాక్చువల్గా ఏంటంటే ఇది సెక్షన్ బాగా టెక్నికల్ గా ఉంటుంది. సో కుదిరినంత వరకు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, స్వామి ఎంతవరకు పర్మిషన్ ఇస్తే అంతవరకు అన్నమాట. ప్రభుజీ ఈ భగవద్గీత క్లాసు ఒక 5 days వీక్ లో 5 days ఉంటుందా? సాటర్డే సండే ఉండదా? సాటర్డే సండే ఉండదు, ఓన్లీ 5 days, మండే టు ఫ్రైడే. సాటర్డే స్పెషల్ క్లాస్ పెడతా ఉంటున్నారు, రికార్డింగ్